తమలో ఎన్నున్నప్పటికీ కూడా వాటన్నిటిని దిగమింగుకొని రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఈ విషయంలో అప్పట్లో జరిగినటువంటి పరిణామాలపైన అటు కామినేని అభిప్రాయమైనా బాలయ్య అభిప్రాయమైనా ఒకటే కదా? అంటే మనం ప్రధానంగా చూస్తే కనుక ఇద్దరు అభిప్రాయాలు ఒక్కటైనప్పటికీ కూడా అంటే కామినేని శ్రీనివాసరావు చెప్పిన దాంట్లో ఏదైతే చిరంజీవి వాళ్ళని బ్రతిమలాడాడు అనే ఒక పదం వాడారు, అక్కడ ఎవరో కూడా బ్రతిమలాడలేదు అనేది బాలకృష్ణ యొక్క ప్రధానమైన ఇది. ఎందుకంటే అక్కడ చిరంజీవి కనుక ఆ విధంగా మాట్లాడి ఉంటే కనుక సిచ్యువేషన్ వేరుగా ఉండేదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే అక్కడెక్కడ కూడా ఆయన బ్రతిమలాడిన పరిస్థితి లేదు, అక్కడ కేవలం అవమానం మాత్రమే జరిగిందని స్పష్టంగా అయితే బాలకృష్ణ మాత్రం ఆయన మాటల్లో అయితే ధ్వనిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చూస్తే కనుక అంటే ఇటు సినిమా టికెట్లే రేట్లు పెంపుదలే కావచ్చు, అనేక సార్లు ఏ విషయం చూసుకున్నా సరే ఖచ్చితంగా ఈ సినీ ప్రముఖులు వచ్చి తనను కలవాలన్న మొండి పట్టుదలతో మొత్తం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారని చెప్పి అందరూ కూడా అంటూ ఉండేవారు. ఎందుకంటే ఏదన్నా కొత్త సినిమా భారీ బడ్జెట్ సినిమాలు ఏమైనా ఉన్నాయనుకో వాటి టికెట్ల ధరలు రిలీజ్ టైంలో ఒక వారం రోజుల పాటు పెంచుకునే అవకాశం కూడా గత ప్రభుత్వాలు అనేక ప్రభుత్వాలు కూడా కల్పించేవి. వెళ్ళి డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు లేకపోతే ఆ సినీ నిర్మాతలు కావచ్చు వెళ్ళి కలిసేవారు, వాళ్ళకి ఆ వెసులుబాటు ఇచ్చేవారు. కానీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అయితే ఇటువంటి వెసులుబాటుతనం లేదు. ఎందుకంటే వాళ్ళని నానా తిప్పలు పెట్టిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అలాగే బాలకృష్ణ సంబంధించి అనేక సినిమాలకి టికెట్ ధరలు పెంచుకునే హక్కు కూడా లేకుండా చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా భారీ బడ్జెట్ పవన్ కళ్యాణ్ టికెట్ల రేట్లతో సంబంధం లేకుండా సినిమాలు రిలీజ్ చేసుకున్నటువంటి సందర్భాలను కూడా మనం చూసాం. ఎందుకంటే సహజంగా ఎప్పుడైనా సినిమా రంగంలో ఏదైనా సమస్యలు ఉన్నా లేకపోతే సినిమా రిలీజ్ అప్పుడు ప్రభుత్వం ఏదైనా ఫేవర్ చేయాలనేటువంటి రిక్వెస్ట్ వచ్చినా ఆ నిర్మాత వీళ్ళు కలవడం అనేటువంటిది మనం చూస్తాం. లేకపోతే సినిమా రంగ అసోసియేషన్లు ఉంటాయి, వాళ్ళకి చాలా అసోసియేషన్లు, వాళ్ళు ఎవరైనా రిక్వెస్ట్ చేయడం అనేది చూసాను తప్ప సినిమా హీరోలు వెళ్ళి కలవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సినిమా హీరోలు రాలేదు, సినిమా హీరోలు పట్టించుకోవట్లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉందనేటువంటి దాన్ని ఒకటి క్రియేట్ చేసి సినిమా హీరోలు అయితే మీ రా మా దగ్గరికి అనేటువంటి పరిస్థితిని అప్పుడు చూసాం. సో అయితే బాలకృష్ణ ఈ అంశంతో పాటుగా మరొకటి కూడా మాట్లాడారు. ఒకసారి బాలకృష్ణ గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం మనం. కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది లిస్ట్ తయారు చేయమని, నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను ఎవడో అడిగేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఈవెన్ అపోజిషన్ ఆర్ అస్ 9వ పేరు వేశారు. ఇది అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. ఐ వాంట్ టు క్లారిఫై దిస్. రైట్. సో ఇది ఇంకొక అంశం, ఒక 9వ పేరుగా కూడా తన పేరు ప్రస్తావించారు అనేటువంటి అంశాన్ని కూడా బాలకృష్ణ మాట్లాడడం జరిగింది. సో సినిమా సంబంధించినటువంటి డెవలప్మెంటు దానిపైన డిస్కషన్ చేసేటువంటి అంశం ఏంటి, అసలు ఆ ఇన్విటేషన్ ఏంటి, 9వ పేరుగా ఏమేశారు, ఎందుకు అది బాలకృష్ణ తప్పుబట్టారు? అంటే ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన ఒక విషయంలో మొత్తం కూడా ఒక లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేశారు. ఆ ప్రిపేర్ చేసిన లిస్టులో బాలకృష్ణ పేరుని 9వ పేరుగా ముద్రించడం కూడా జరిగిందని చెప్పడం జరిగింది బాలకృష్ణ. అయితే అది ఆయన దృష్టికి వచ్చిందని దాన్ని ఎవరైతే సమాచార శాఖ సంబంధించిన టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ని అలాగే వాళ్ళని అడిగానని కూడా బాలకృష్ణ చెప్పడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా చూస్తే కనుక అసలు 9వ పేరు వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే దాని మీద ఆయన తీవ్ర అభ్యంతరం పెడుతున్నారు. ఎందుకంటే ఆయన ఒక సీనియర్
చాలా 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 సినీ ఇండస్ట్రీలో చాలా సీనియర్ నటుడు. అటువంటి వ్యక్తిని ఒక 9వ పేరుగా వేయటం చాలా ఏంటని ఆయన ఒక క్వశ్చన్ మార్క్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సీనియర్ నటుడు ఆయన నందమూరి బాలకృష్ణ ఎప్పటి నుంచో సినీ ఇండస్ట్రీలో ఉన్నాడు. దాదాపు ఇటుకి 50 సంవత్సరాల ఫెస్టివల్ కూడా మన మధ్య చేసుకున్నారు. అటువంటి వ్యక్తి పేరు 9వ పేరుగా వేయటం ఆయన చాలా తీవ్ర అభ్యంతరం కూడా పెడతాం కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పటికి కూడా అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి విధానాలు అవలంబించారో అటువంటి అవలంబిస్తున్నారన్న సంకేతాలు కూడా వెళ్ళబుచ్చినట్టుగా కూడా అవుతుంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొంతమందిలో మార్పు రాలేదు అనేది ఒక సంకేతం మాత్రం బాలకృష్ణ చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు కూడా అది 9వ పేరు వేయటాన్ని ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ఒక సీనియర్ నటుడు దాదాపు 50 సంవత్సరాల నుంచి సినీ ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తిని అలా 9వ పేరుగా పెడతాం ఏంటి అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇది చాలా తప్పు. ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి కూడా అటు అందరికి కూడా చెప్పడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సీనియర్ నటుడిని ఈ విధంగా అవమానించడం సరి కాదు అని ఆయన ఉద్దేశం. అదే అంతే తప్పితే ఎవరిని కూడా కించపరచాలని కూడా బాలకృష్ణ అక్కడ చేసిన వ్యాఖ్యలు మాత్రం కాదు. రైట్ పూర్ణ. సో మొత్తానికైతే మాత్రం అది సినిమా ఫంక్షన్ అయినా, అసెంబ్లీ అయినా, లేకపోతే మరొక కార్యక్రమం అయినా బాలకృష్ణ హాజరైతే వారు ఏం మాట్లాడతారు అనేటువంటిది చాలా ఆసక్తిగా ఉంటుంది. ఎందుకంటే ఆయన సహజంగా